ఆసియాలోని రెండో అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పట్టాలెక్కడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మొదటి దశ నష్టాల్లో నడుస్తున్నందుకు రెండో దశలో భాగస్వామ్యానికి ప్రైవేట్ కంపెనీలు ముందుకు రావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన విస్తరణ ప్రణాళికలు సర్వేలను పక్కన పెట్టిన కాంగ్రెస్ సర్కార్ రెండో దశకు కొత్తగా ప్రతిపాదనలు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి హడావుడిగా శంకుస్థాపన చేశారు కూడా, కానీ ఆ తంతు అంతటితోనే ఆగిపోయింది. ఇక ముందుకు కదలడం కూడా అసాధ్యమని తెలుస్తోంది. సైఫాబాద్లోని ఏజీ కార్యాలయంలో నిర్వహించిన ఆడిట్ వీక్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎన్వీఎస్ రెడ్డి మెట్రోపై చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం 3 మార్గాల్లో 69 కిలోమీటర్ల మేర విస్తరించిన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును ఎల్&టీ కంపెనీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు సుమారు 14,000 కోట్ల పైచిలుకు అంచనా వ్యయం ఉండగా ఇందులో కేంద్రం వాటా 10% ఉంది. ఇందులో 254 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. 2017 నుంచి దశల వారీగా అందుబాటులోకి వచ్చిన మెట్రో మొదటి దశను నిర్మాణ సంస్థ ఎల్&టీను నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టు ఏటా 1,300 కోట్ల చొప్పున ఇప్పటి వరకు 6,000 కోట్లకు పైగా నష్టాలకు చేరుకుందని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో రెండో దశను పీపీపీ విధానంలో చేపట్టేందుకు ఏ ఒక్క ప్రైవేట్ సంస్థ కూడా ముందుకు రావడం లేదన్నారు. మెట్రో మొదటి దశలో భాగమైన ఎంజీబీఎస్ పలక్నామా 5.5 కిలోమీటర్ల మేర చేపట్టాల్సి ఉంది. ఆ రూట్ను మరో 2 కిలోమీటర్ల పొడవు పెంచి చంద్రాయనగుట్ట వరకు రైలు నడుపుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఇది అయ్యే పని కాదని, మా వల్ల కాదు మొర్రో అంటూ ఎల్&టీ చేతులెత్తేసింది. ప్రభుత్వం ముందుకొస్తే పనులు చేస్తామని స్పష్టం చేసింది. కేసీఆర్ ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టును చేపట్టింది. 31 కిలోమీటర్ల మేర ప్రాజెక్టుకు 6,250 కోట్ల అంచనా వ్యయంతో డిపిఆర్ తయారు చేసి టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసింది. 76 కిలోమీటర్లతో వివిధ మార్గాల్లో రెండో దశ మెట్రోకు 24,269 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు లోక్సభ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చి 18% ఆర్థిక సాయం చేయాలని కోరింది. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఒకవేళ కేంద్రం సానుకూలంగా స్పందించినా వచ్చేది 4,000 కోట్ల పైచిలుకు మాత్రమే. మిగిలిన 20,000 కోట్లు ఎక్కడి నుంచి సమీకరించాలనేది సవాల్గా మారింది. ఆర్థిక సంస్థల నుంచి రుణాన్ని తీసుకోవాలన్నా అది 48% వరకు మాత్రమే పరిమితమవుతుందని ఓ అధికారి తెలిపారు. ఎఫ్ఆర్బిఎం నిబంధనల చిక్కుముళ్లను అధిగమించి రుణాలు తీసుకున్న 9,600 కోట్ల వరకు సమకూరుతుంది. రేవంత్ సర్కార్ నిధుల సమీకరణలో మొదటి అడుగు కూడా వేయలేదు. ఒకవేళ ఈ సవాళ్లను అధిగమించినా 11,000 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఈ డిజిటల్ వాలెట్ తోటి మనము పేమెంట్ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో సెలెక్ట్ చేసుకుంటాము. 7 సంవత్సరాలుగా మనం అనుకున్నంత అభివృద్ధి సాధించలేకపోయాము. ఫస్ట్ ఫేజ్ వచ్చింది. ఒకప్పుడు మనం 69 కిలోమీటర్లతో భారతదేశంలో 2వ స్థానంలో ఉండేవాళ్ళము. ఢిల్లీ తర్వాత 2వ స్థానంలో ఉండేవాళ్ళము. అయితే గత 7 సంవత్సరాల్లో మిగతా నగరాలు మనకంటే చాలా ముందుకు పోవడం వల్ల మనము అక్కడికి పూణే, అహ్మదాబాద్ అటువంటి నగరాల కంటే కూడా వెనుకబడి ఈ రోజుని 9వ స్థాయికి పడిపోయే స్టేజ్కి వచ్చాము. దాన్ని ముఖ్యమంత్రిగా చాలా సీరియస్గా తీసుకుని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కృషి చేయండి అని చెప్పేసి వాళ్ళు నేను ఫోన్ చేయనప్పుడు కూడా మీరే నాకు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పేసి ఆయన టైం ఇస్తా ఉన్నారు. అన్ని ప్రాంతాలకి కూడా హైదరాబాద్ అన్ని ప్రాంతాలకి కూడా మెట్రోని విస్తరించండి. మీరు ఒకవైపునే కాదు, ఇప్పుడు వెస్టర్న్ పార్టే ఇప్పటికి డెవలప్ అవుతూ ఉంది. అట్లా కాదు, అన్ని వైపుల నుంచి కూడా మనం డెవలప్ చేయాలని ఉద్దేశంతో మనం ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మీకు తెలుసు 3 కారిడార్లు ఉన్నాయి. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ కారిడార్ ఉంది. మియాపూర్ నుంచి పట్టణ తిరుపతి ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము.
మెట్రో మొదటి దశ పనులు చేపట్టిన ఎల్ఎన్టీకి భారీగా నష్టం వాటిల్లింది. రెండో దశ పనులు చేపట్టేందుకు ప్రైవేట్ సంస్థలు ముందుకు రావడం లేదు. రెండో దశలో 76 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపడుతున్నాం. మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలే మెట్రోను నిర్వహిస్తున్నాయి. ఫేజ్ 2 మెట్రో కోసం 24,269 అంచనా వ్యయంతో నిర్మాణం చేయబోతున్నాం. కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాగానే రెండో దశ పనులను ప్రారంభిస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.